హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చిన జాబ్ అప్డేట్స్ని 1 by 1 డిస్కస్ చేద్దాం. మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ తప్పకుండా చేయండి. సో ఈరోజు వార్తల్లో నిలిచిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే ఈరోజు మనకు ఎక్కువ జాబ్స్కి సంబంధించిన అప్డేట్స్ ఎక్కువ రాలేదండి. కేవలం 2 ఆర్టికల్స్ మాత్రమే రావడం జరిగింది. సో ఫస్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు వివాదాలమయమైన గ్రూప్ 1కి సంబంధించి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. గ్రూప్ 1 ఫలితాలపై ఇండియన్ టెస్టులు అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే రాష్ట్ర స్థాయిలో గ్రూప్ 1 సర్వీస్ ఉన్నతమైన ఉద్యోగం, ఆ సర్వీస్ సాధించాలనేది నిరుద్యోగుల కల. ఈ క్రమంలో తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారి 3 ఏళ్ల కిందట గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. ఈ నోటిఫికేషన్ ఇప్పటికీ అనేక అవాంతరాలను ఎదుర్కొంటుంది. గ్రూప్ 1 మెయిన్స్కు ముందు ప్రిలిమ్స్ సెలక్షన్కు ప్రభుత్వం జియో నంబర్ 29 తీసుకొచ్చింది. అయితే ఇది సామాజిక న్యాయానికి విరుద్ధంగా ఉందని రాష్ట్ర వ్యాప్తంగా పలువురు విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించినప్పటికీ ప్రభుత్వం ముందుకెళ్లి మెయిన్స్ నిర్వహించింది. సో దీనికి కోర్టుల మద్దతు కూడా ఉంది. జియో నంబర్ 29 రాజ్యాంగ విరుద్ధం అని చెప్తున్నప్పటికీ కూడా కోర్టులు మరి ఈ జియో నంబర్ 29 సమర్థిస్తూ కూడా వచ్చినాయి. సో నెక్స్ట్ ఇప్పుడు మెయిన్స్ పరీక్ష అనంతరం తుది ఫలితాలు విడుదల చేసింది. ఇక్కడ కూడా గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో కొందరు కోర్టును ఆశ్రయించారు. సో కోర్టులో ఏం జరిగిందో మనందరూ తెలుసు. కోర్టు అనేది ఫలితాలు ఏదైతే నియామక పత్రాలు ఉన్నాయో నియామక పత్రాలు ఇవ్వకూడదని చెప్పేసి స్టే కూడా విధించడం జరిగింది. సో ఇక చూసినట్లయితే గ్రూప్ 1 అంశంపై హైకోర్టు విచారణ జరిపి తుది ఫలితాలపై స్టే విధించింది. దీంతో గ్రూప్ 1 పై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. అసలు గ్రూప్ 1 నియామకంలో పారదర్శకత ఏ మేరకు ఉందని చెప్పేసి ప్రశ్నార్థకంగా మారింది. ఎప్పటికీ గ్రూప్ 1 పై ఉన్న అనుమానాలు కావచ్చు, ఆందోళనలన్నీ తొలగిపోతాయి. ఒకవైపు దక్షిణ భారతదేశంలో భాష అస్తిత్వ ఉద్యమాలు జరుగుతూ ఉంటే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలో తెలుగును నిర్లక్ష్యం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. పరీక్ష ఫలితాల్లో దాదాపు 80 నుంచి 90% మంది ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకే అధిక మార్కులు వచ్చాయని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. సో దాదాపుగా నేను కూడా గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ రాశాను, తెలుగు మీడియంలోనే రాశాను. మా సెంటర్లో హైయెస్ట్ మార్క్స్ 350 మాత్రం మించలేదు. కొన్ని 2 సెంటర్లలో రావడం అనే విషయం కూడా టీజీపీఎస్సీ క్లారిటీ ఇచ్చింది. కానీ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం విషయంలో మాత్రం వాళ్ళు అర్ధాంగీకారాన్ని అంటే అంగీకరిస్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది. ఆ విషయం మీద వాళ్ళు స్పందించడానికి కూడా నిరాకరించారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ప్రూఫ్ లేదు. దాదాపు అందరూ ఇంగ్లీష్ మీడియం వాళ్ళే సెలెక్ట్ అయ్యారనేది వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఇష్యూ మీద వాళ్ళు స్పందించడం లేదు. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మనకు తెలుగు అకాడమీ బుక్స్ ప్రామాణికమా కావా అని చెప్పేసి ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ తోటి మనకు ఒక ఆర్టికల్ ఇచ్చారు. ఇక్కడ గ్రూప్ 1 మెయిన్స్ను తెలుగులో ఎంతో విశ్లేషణాత్మకంగా రాసిన అభ్యర్థులు సైతం సెలెక్ట్ కాకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రాంతంలో తెలుగును అధికార భాష పెట్టుకోవడం ఎందుకు అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఇక ప్రిలిమ్స్ మెయిన్స్ హాల్ టికెట్లకు వేరువేరు నంబర్లు ఇవ్వడం, పరీక్ష మూల్యాంకనంలో భారీ లోటుపాట్లు ఏర్పడడం, తెలుగు అకాడమీ గ్రంథాలు ప్రామాణికంగా అవని చెప్పడం, 2 సెంటర్లలో పరీక్ష రాసిన అభ్యర్థులు 71 మంది సెలెక్ట్ అవ్వడం, మెయిన్స్ రాసిన అభ్యర్థుల సంఖ్యలో తేడా రావడం, ఇవన్నీ పరీక్ష నిర్వహణ మీద ఏదైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళలో అనుమానాలు అన్నింటినీ కూడా పెంచడానికి ఆస్కారాన్ని కలిగించినట్టుగా మనం దీంట్లో చూడవచ్చు. సో ఇవన్నిటి మీద మనకు ఇప్పటికే టీజీపీఎస్సీ క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది. కాకపోతే ఈ పరీక్ష మూల్యాంకనంలో లోపాలు అనేది మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. ఏదైతే యూనివర్సిటీల్లో ఆల్రెడీ ప్రొఫెసర్లు కూడా లేరు, వీళ్ళు డిగ్రీ లెక్చరర్స్తో భర్తీ చేసామని చెప్తున్నారు. డిగ్రీ లెక్చరర్ కూడా చాలామంది జేఎల్ నుండి ప్రమోట్ అయిన వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళకు సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటుంది, కానీ కాంటెంపరీ ఇష్యూస్ మీద వాళ్ళకు అవగాహన అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉంటుంది. వాళ్ళు సబ్జెక్ట్లో నిపుణులు కావచ్చు, కానీ కాంపిటేటివ్ మెయిన్స్ అనలిటికల్ ఆన్సర్లను వాళ్ళు ఎవాల్యుయేషన్ చేయడంలో వాళ్ళు విఫలమయ్యారని చెప్పేసి దీంట్లో మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ చూడవచ్చు మీరు మూల్యాంకనంపై పలు అనుమానాలు, అదేవిధంగా దీని మీద విచారణ కూడా జరగాలి. ఏదైతే మాజీ ఎమ్మెల్సీ వాళ్ళ కొడలు అని ఏదో జ్యువెలరీ షాప్ యజమాని కొడుకు అని చెప్పేసి కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి కదా, దాని మీద కూడా సిబిఐ విచారణ కూడా జరగాలని చెప్పేసి ఇక్కడ మనకు దిశ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు అగ్నివీరులకు పోలీస్ శాఖలో ఏదైతే మనకి ఇప్పుడు కానిస్టేబుల్ వేసే ఉద్యోగాలు వస్తున్నాయి కదా, వాళ్ళకు దాంట్లో రిజర్వేషన్ ఎంతో కొంత కోటాను కేటాయించాలని చెప్పేసి రాష్ట్రాలకు కేంద్ర హోంమంత్రిత్వ ప్రధాన కార్యదర్శి లెటర్ రాయడం జరిగింది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే భవిష్యత్తు నియామకాల్లో భాగంగా అగ్నివీరులకు ఆయా పోలీసు బలగాల్లో సీట్లు రిజర్వ్ చేయాలని చెప్పేసి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు ఆదేశించింది. ఈ మేరకు హోంమంత్రి అమిత్ షా సీఎంలకు కావచ్చు, అదేవిధంగా కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాశారు. 4 ఏళ్ల పదవీ కాలం పూర్తి చేసిన తర్వాత సాయుధ దళాల నుంచి బయటికి వచ్చే అగ్నివీరులలో 75% మందికి ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరంపై రాష్ట్రాలకు సూచించినట్లు అధికారులు తెలిపారు. సో 25% రెగ్యులర్ అవుతారు, 75% అగ్నివీరులు మళ్ళీ కొన్ని బెనిఫిట్స్తో వాళ్ళు బయటికి రావడం జరుగుతుంది. దీనిలో కొంతమందిని కేంద్ర పారామిలిటరీ బలగాల్లోకి తీసుకోవడం జరుగుతుంది. మిగతా వాళ్ళని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కానిస్టేబుల్ ఉద్యోగాల్లో రిక్రూట్ చేసుకోవాలని ఇక్కడ సూచించినట్టుగా ఒక అప్డేట్ చూడవచ్చు. కఠినమైన సైనిక శిక్షణ పొందిన అగ్నివీరులు రాష్ట్ర స్థాయి పోలీస్ సేవలో సరిపోతారని కూడా వాళ్ళు సూచించారు. మొదటి బ్యాచ్ మనకి ఎప్పుడైతే ఈ అగ్నివీరు తీసుకొచ్చినప్పటి నుండి 2026వ సంవత్సరంలో మొదటి బ్యాచ్ అనేది బయటికి రాబోతుంది. సో 4 years కంప్లీట్ చేసుకున్న తర్వాత 25% రెగ్యులర్ అవుతారు, 75% అనే వాళ్ళు బయటికి రావడం జరుగుతుంది. వాళ్ళకి రాష్ట్రాలలో ఏదైతే పోలీస్ రిక్రూట్మెంట్ జరుగుతుందో వాళ్ళలో స్పెషల్గా కొంత కేటగిరీ ప్రత్యేకంగా కొంత పర్సెంటేజ్ పోస్టులు అనేది ఇవ్వాలని చెప్పేసి కేంద్ర హోంశాఖ నుండి రాష్ట్రాలకు సూచించినట్టుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇవి అండి మనకి ఈరోజు వార్తల నుంచి జాబ్కి సంబంధించిన అప్డేట్స్. ఈరోజు మనకు చాలా తక్కువ అప్డేట్స్ రావడం జరిగింది. సో థ్యాంక్ యూ.
ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.